ప్రజాపాలన అని అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏ ఒక్కరిని వదలడం లేదు. సంగారెడ్డి జిల్లా నల్లవల్లి పారనగర్ గ్రామాల పరిధిలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ సర్కారు చర్యలను మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు విషయంలో స్థానికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. రైతులు స్థానికుల ఆవేదన రేవంత్ ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలనే కాదు ప్రజలను అర్ధరాత్రి అక్రమ అరెస్టు చేయడాన్ని ఖండించారు. గుమ్మడిదల మండలం నల్లవల్లి పారనగర్లో 144 సెక్షన్ విధించి భయానక వాతావరణం సృష్టించారని విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ తలపిస్తున్నారని విరుచుకుపడ్డారు. రేవంత్ పాలనలో అభిప్రాయాలను చెప్పుకునే హక్కు లేదా? ప్రజా పాలన పేరుతో అధికారం చేపట్టి అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రేవంత్ సర్కార్కు అల్టిమేటం జారీ చేశారు.